దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 9th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 34 and verse 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని రక్షించును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారు, ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలు రాగానే యేసు ప్రభు వారిని నమ్ముకున్నవారు, పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించిన వారు. అర్థమవుతుందండి. Those are led by the Holy Spirit. Those who believe in Jesus Christ. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మచేత నడిపింపబడుతున్న వారు అని చెప్తున్నాడు దేవుడు. దేవుడు వారికి ఆయన దూతను ఇచ్చి వారిని రక్షిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షణ. ఆయన దూత కావలి ఉండి వారి చుట్టూ, అంటే వారితో విజిట్ చేయడం కాదు, వారితో ఉంటున్నారు. దేవుని బిడలతో దేవుడు ఆయన దూతలను పెట్టి ఉన్నాడు. Let me read this in English. The angel of the Lord encampeth round about them that fear him and delivereth them. Encampeth around them. వారి చుట్టూ కావలి ఉండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించాలి. మీకు పరిచారము చేయుటకు, మీకు సహాయము చేయుటకు, మీకు అసిస్ట్ చేయుటకు, మీకు అసిస్టెంట్గా దేవుడు ఆయన దూతలను పెట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారంటండి? మిమ్మల్ని రక్షిస్తారు. రాంగ్ డైరెక్షన్ నుంచి రక్షిస్తారు. అర్థమవుతుందండి. యాక్సిడెంట్స్ నుంచి రక్షిస్తారు, ప్రాణహాని నుంచి రక్షిస్తారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి రక్షిస్తారు. కాబట్టి నీవు ఏ విధంగా ఈ దూతలను ఆజ్ఞివ్వాలో, దూతలను పనులు పెట్టాలో నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞకు దేవుని దూతలు లోబడతారు. దేవుని మాటకు విధేయతను చూపిస్తారు, నెరవేరుస్తారు. కాబట్టి దేవుని వాక్యము నువ్వు పలుకుతున్నప్పుడు, నీ ప్రార్థనలో లేక నీ కన్ఫెషన్లో దేవుని వాక్యాన్ని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు, దేవుడు నీకు సహాయము చేటుకు, పరిచారము చేటుకు పంపబడిన దేవుని యొక్క దూతలు పనిచేయడం ఆరంభిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ కాల్డ్ ద ఏంజలిక్ సపోర్ట్, ఏంజలిక్ అసిస్టెన్స్. బైబిల్ అంతా మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారు ఆయన దేవదూతలు వచ్చి ఆయనను బలపరిచారు, ఆయనకు పరిచర్య చేశారని వాక్యాలను మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ద డిజైన్ గాడ్ హెస్ డన్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, యువర్ గైడెన్స్. కాబట్టి చాలా మంది ఈ విషయంలో అజ్ఞానము వలన ఈ యొక్క సహాయాన్ని పొందలేకపోతున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎస్, వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వి ఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ తో పాటు పరలోక సైన్యం ఉన్నది. దేవునితో పాటు పరలోక సైన్యం ఉన్నది. సైన్యంలో భాగము దేవుని దూతలై ఉన్నారు. హిందీ में पढ़ेंगे भजन संहिता 34th chapter और 7th वचन पढ़ रहे हैं. यहोवा का दूत उन लोगों के चारों ओर डेरा डाले रहता है जो उससे डरते हैं और उन्हें बचाता है. प्रभु को धन्यवाद. जो परमेश्वर का डर भय मानते हैं, उनको उनके चारों ओर परमेश्वर का दूत डेरा लगा के रखे हैं, उनको సహాయత करने के लिए, आपको సహాయత करने के लिए. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. You can reach the unseen, you can reach the unseen things, you can reach the impossible things in life with the heavenly support. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది
మనం యేసు ప్రభు వరకు ప్రార్థిస్తాము. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపును కోరుతాము. ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్న పనులు. ఈరోజు చాలామంది మనము ఏమై ఉన్నామో దేవుని కృపను బట్టి ఉన్నాం. ఆ కృపలో భాగమే ఆయన దూతలు పంపి ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. దేవుని కృపలో, యేసయ్య కృపలో భాగమే దేవుడు ఆయన దూతలను పంపి నిన్ను కాపాడుతా ఉన్నాడు. నిన్ను నడిపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. అవును తండ్రి, పరలోకపు సహాయం ఏ విధంగా దేవా నెరవేర్చబడుతుందో, ఏ విధంగా నాయన తండ్రి మా జీవితాల్లో దేవ యాక్టివేట్ అవుతుందో నాయన, ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారందరికీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచిన స్తోత్రం. హాస్పిటల్స్‌లో ఉన్న వారిని దీవించిన ఆయన, సర్జరీస్‌కి వెళ్తున్న వారు, ఐసీయూలో ఉన్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు కాపాడేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇక సమలో రక్షకుడా తండ్రి నాయన, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని దీవించమని అడుగుచున్నాను. వారిని కాపాడండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి ఎగ్జామ్స్‌లో, వారి ఫైనల్ ఎగ్జామ్‌లో, బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్‌లో, సెమ్ ఎగ్జామ్‌లో మీరు తోడు దయచేసి దేవ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని కూడా దీవించి నాయన, నీవే వారికి సహాయం చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడ నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రంలో నాయన దీవించమని అడుగుచున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర కీని తప్పించము. ఎందుకు రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమధైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకను నీ సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.